ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛా వాతావరణం భారతదేశంలో ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక దేశ నిర్మాణానికి సమైక్యతకు ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైన నిర్ణయాలతో సమగ్ర భారతావని నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన అన్నారు. ఆ మహానాయకుడు 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన గొప్పతనాన్ని యువతకు భవిష్యత్ తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు ప్రాంగణం నుంచి బాలాజీ కొడల వరకు సమైక్యత ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యుడు కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశ పౌరునిగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. పటేల్ చేసిన త్యాగాల వల్ల ఆయనకు సర్దార్ అనే బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను తన రాజనీతితో చాకచక్యంగా భారతావనిలో విలీనం చేసిన మహనీయుడని అన్నారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా భారతదేశం మొత్తం ఒకే పరిపాలనా వ్యవస్థ ఉండాలని సంకల్పించి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ను రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యూనిటీ మార్చ్, సెల్ఫీ పాయింట్లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఫోటోలు దిగారు. అనంతరం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ ఉత్పత్తులు వినియోగం దేశానికి సేవ చేస్తానని జాతీయ సమైక్యతా దిన సందర్భంగా విద్యార్థులు వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేయించారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వాడకం నిరోధించే నిమిత్తం యువతతో ప్రయత్నం చేయించారు. పోలీస్ శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి సమైక్యత ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కూటమి నాయకులు రాజేష్ వర్మ, కుచ్మన్ సుబ్బారావు, పాలవలస యశస్వి, మై భారత్ జిల్లా యువజన సమన్వయకర్త ప్రేమ్ భారత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ఇక్కడ చూస్తున్నామంటే ఆ మహానాయకుడు తాలూకా పనితనం ఎంత ఉందన్నది మీ అందరికీ తెలుసు. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన 151 జయంతి రోజు మనందరం కూడా ఒక ర్యాలీగా ఆయన గుర్తు చేసుకుంటూ 10 మందికి కూడా ఆయన గొప్పతనం తెలియజేయడానికి ఒక ర్యాలీగా మనందరూ వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం. విజయనగరం విద్యార్థులు, యువకులు అన్ని వర్గాలు కూడా సంఘీభావంగా ఈరోజు చూస్తున్న ర్యాలీకి మనం స్ఫూర్తిదాయకమయ్యామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన అవకాశం, రాజ్యాంగం ఇచ్చిన అవకాశం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయ్యాను కనుక ఇలాంటి నాయకుని స్ఫూర్తి తీసుకొని 150వ జయంతి సందర్భంగా